హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లలు ఎప్పుడన్నా పేసి పెట్టినప్పుడు ఇలా వెరైటీ ఏముందిలేండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. కాకపోతే పర్ఫెక్ట్గా సేమియా ఉప్మా కుదరాలంటే అందరికీ కుదరదు. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సేమియా ఉప్మా ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను, బాండీ పెట్టేసుకున్నాను. బాండీ వేడెక్కాలి. ఇప్పుడైతే బాండీ వేడెక్కిపోయింది. ఆయిల్ వేసుకుందాం. సేమియా ఉప్మాకి ఆయిల్ ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోయిద్ది. మీరు తీసుకునే సేమియా క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ ఎక్కువైతే మనకి సేమియా ఉప్మా తినబుద్ధి కాదు, ఆయిలీగా ఎగుడు కొట్టిద్ది అనమాట. అంటే మనకి కొంచెం తినంగానే మొహం కొట్టేసినట్టుగా అయిపోయింది. అందుకని చెప్పేసి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. పల్లీలు వేసేసుకుందాం. ఈ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను. ఈ తాలింపులు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. తాలింపు దినుసులు కూడా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్ వేసేసుకుందాం. నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉంటే కనుక జీడిపప్పు కూడా వేసుకోండి, చాలా బాగుండిద్ది. జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, క్యారెట్ తురుము అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటాయి. నా దగ్గర ఇవేమీ లేవు కాబట్టి ఉన్నవాటితోనే సింపుల్గా చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొంచెం మగ్గాలి. నేనైతే ఈ కప్తో సేమియా తీసుకున్నాను. ఇవి డ్రై రోస్ట్ సేమియా. మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా మంచిగా పర్ఫెక్ట్గా మనకి ఉప్మా అనేది రెడీ అయ్యిద్ది. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుందాం. నేనైతే 1 కప్పు సేమియా తీసుకున్నాను, 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. చాలా పోతే మళ్ళీ చూసి వేసుకుందాం. ఎసరు అనేది మరుగు పట్టింది. జస్ట్ నిమ్మకాయ రసం పిండుకుందాం. ఈ సేమియా ఉప్మాకి నిమ్మకాయ రసం పిండుకున్నాం అనుకోండి, మనకి సేమియా అనేది అంటుకోకుండా చక్కగా దేనికి దాన్ని సపరేట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం బిర్యానీస్లో కానీ పలావ్స్లో కానీ రైస్కి ఒకదానికొకటి అతుక్కోకుండా ఎలా పొడిపొడలాడుకుంటూ వచ్చిద్దో, ఈ సేమియా కూడా ఇలాగ నిమ్మకాయ రసం పిండుకుంటే పొడిపొడలాడుతూ వస్తుంది. ఇది ఒక టిప్ అన్నమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సేమియా కూడా వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందాం. ఈ పాయింట్లో సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా తెలిసిద్ది. చాలాపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నాను, సరిపోలేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. మనకైతే సేమియా చక్కగా ఉడుకుతుంది. ఈ పాయింట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. మీకు నచ్చితే వేసుకోండి, కాకపోతే లేదు. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడైతే మనకి సేమియా ఉడుకుతుంది. ఎక్కువ కలిపినా కూడా మనకి సేమియా అనేది శుద్ధైపోయిద్ది. కాబట్టి ఇంక దగ్గర పడిపోయింది కాబట్టి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం. కదపకుండా ఉంటేనే సేమియా పొడిపొడలాడుతూ వస్తుంది. మనకి చెమ్మ చక్కగా ఎగిరిపోయింది. అదే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత సర్వ్ చేసుకుందాం. వెంటనే సర్వ్ చేస్తే మనకి శుద్ధ అయిపోయిద్ది. కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే అది చక్కగా సెట్ అయిపోయిద్ది. అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. జస్ట్ పైన కొత్తిమీర గార్నిష్.
చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో సేమియా అనేది. ఇంకా చల్లారితే ఇంకా బాగుండిద్ది.